గ్లైడ్ బాంబ్ సంచలనాత్మకమైనటువంటి బాంబ్. ఎందుకంటే రష్యా ఇంతవరకు బయటికి తీయనటువంటి బాంబ్స్ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సొరంగాల్లో ఉంటే, ఇదివరకు మనం సొరంగాలను పేల్చడానికి ఏం చూసేవాళ్ళం, బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ చూసేవాళ్ళం. బంకర్ని పేల్చి వెళ్ళేది. ఒకవేళ అక్కడ ఆ ప్లేస్లో లేకపోతే వాళ్ళు సేవ్ అయిపోతారు, ఆ బంకర్లో కొంచెం ముందుకెళ్ళిపోయి దాక్కుంటే కనుక. కానీ ఇప్పుడు గ్లైడ్ బాంబ్ ఇది ఒక బంకర్ని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి ఆ తర్వాత హ్యూమన్ ఫీల్ అంటే చెమటో ఏదో ఉంటుంది కదా లోపల ఉన్నప్పుడు, దాన్ని బేస్ చేసుకుని ఎతుక్కుంటూ వెళ్ళి పేల్చేస్తుందట. ఈ గ్లైడ్ బాంబ్స్ని తాజాగా రష్యా వాడుతోందన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి వాస్తవం బయటపడింది. ఉక్రెయినియన్ సోల్జర్స్ హ్యావ్ అడ్మిటెడ్ ద డివాస్టింగ్ పవర్ ఆఫ్ రష్యన్ గ్లైడ్ బాంబ్స్ దట్ ఆర్ రిపోర్టెడ్లీ డిస్ట్రాయింగ్ దేర్ అండర్గ్రౌండ్ బంకర్స్ అలాంగ్ ద ఫ్రంట్ లైన్. సమ్ ఆఫ్ ద fortifications in Donbas region near the front line built since 2014 have been reportedly destroyed by the bombs. The New York Times quoted an Ukrainian soldier as saying that the glide bombs had opened gates to hell. They would send them 2 by 2 by 2, 8 in an hour. It sounds like a jet coming down on you like hell's gate, he added. ఇది 2014 సంవత్సరంలోనే ఎప్పుడైతే రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేసి క్రిమియాను ఆక్రమించుకుందో అప్పుడే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో బంకర్లని కట్టేసింది ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాల సాయంతో. ఆ లోపల బోలెడంత సొరంగాలు ఉంటాయి అన్నమాట. అట్లాంటి దాంట్లో తలదాచుకుంటుంటే రెండేసి బాంబులు చొప్పున లోపలికి పంపించి, గంటకి 8 బాంబులు చొప్పున లోపలికి పంపించి మమ్మల్ని చంపేస్తోంది. ఆ టైంలో జెట్ ఇంజన్లు వచ్చి మా చెవుల్లో మారుమోగిపోయినట్టు ఉంటుంది, ఆ శబ్దాలకే చేస్తున్నాం చాలామంది అంటూ ఉక్రెయిన్ సైనికుడు చెప్పినటువంటి మాటని న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కోట్ చేస్తున్నారు.